గోవిందాయ నమః. కృష్ణం వందే జగద్గురు. భగవద్గీత 5వ అధ్యాయము 22వ శ్లోకం. హే హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవ తే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః. విషయ ఇంద్రియ సంయోగము వలన ఉత్పన్నములకు భోగములన్నీను భోగలాలసులకు సుఖముగా భాషించినను అవి నిస్సందేహముగా దుఃఖహేతువులే, ఆద్యంతములు కలవి అనగా అనిత్యములు. కావున ఓ అర్జున, వివేకి వాటి యందు ఆసక్తుడు కాడు. మనము వేటి యందు ఆసక్తులమవుతాము? వీటి యందే ఆసక్తులమవుతాము. వేటి యందు వివేకము ఉన్నవాడు ఆసక్తుడు కాకుండా పట్టించుకోకుండా ఉంటాడో వాటి యందే మనం ఆసక్తులమవుతాము. వాడి గురించే వెంపర్లాడుతూ ఉంటాము. అవి దొరకలేదని బాధపడుతూ ఉంటాము. అవి దొరకాలంటే ఏం చెయ్యాలి? ప్రాయశ్చిత్తాలు, పరిహారాలు, పూజలు, వ్రతాలు, రకరకాలు ఏమైనా చేస్తాం. వివేకి వాడికి అసలు దూరంగా ఉంటాడు, పట్టించుకోడు. మనము అవివేకులము కాబట్టి అవే చేస్తూ ఉంటాము. వాటి కోసమే దైవాన్ని కూడా వాడుకుంటూ ఉంటాం. వాటి కోసమే శాస్త్రాలను కూడా వాడుకుంటూ ఉంటాం. కాబట్టి మనము పూజలు చేస్తున్న అవివేకులుగానే మిగిలిపోతున్నాం. కరెక్టే కదా? సరే, విషయ ఇంద్రియ సంయోగం వలన ఉత్పన్నములకు భోగములన్నీను. విషయ ఇంద్రియ సంయోగములు గుర్తుపెట్టుకోండి బాగా. విషయాన్ని చూస్తాం ఏదో ఒకటి. ఉదాహరణకి ఏదైనా బయట ఒక సిచ్యువేషన్ చూసి మనకు అది కావాలనుకుంటాం. మనసు దాన్ని పట్టుకుంటుంది. ఇంద్రియాలు బలంగా దాన్ని కోరుకుంటాయి. ఇప్పుడు ఆ కోరిక తీరాలి, దానికోసం ప్రయత్నం చేస్తాం. మనకి తీరదు, ఎదుటోడికి తీరుతుంది. అప్పుడు బాధపడతాం, అసూయ కలుగుతుంది. నేను ఎప్పటి నుంచో కోరుకొని ఆ కోరిక నేను తీర్చుకోలేకపోతాను, వాడికి అలవకగా అది సాధ్యమైంది. దానికి ఒక ఏడుపు. అంటే మనకు తీరకపోతే ఒక ఏడుపు, ఎదుటివాడికి తీరితే ఒక ఏడుపు. మన ఆలోచనలు, కోరికలన్నీ వీటి చుట్టూ తిరుగుతాయి. విషయాలు ఒకటి కావాలి ఆలోచిస్తాం, అది మనసులోకి బలంగా ఎక్కుతుంది. దాని గురించి ఇంద్రియాలు కావాలి అని తాపత్రయంతో పనిచేస్తూ ఉంటాయి. దాని గురించి మనం ఆరాటపడి ఆచరణలో పెడతాం. అవ్వచ్చు, కాకపోవచ్చు. అయితే సుఖం కలుగుతుంది, కాకపోతే దుఃఖం కలుగుతుంది. అందరికీ పెళ్ళి అవుతుంది, నాకేంటో వయసు అయిపోయినా పెళ్ళి కావట్లేదు. చాలామంది బాధ అదే, మా వాడికి మాత్రం పెళ్లి సంబంధాలు కుదరడం లేదు. ఆ టైంకి ఎదురింటి వాళ్ళు, బంధువులు వాళ్ళు శుభలేఖ తెచ్చిస్తారు, మా అబ్బాయికి కుదిరింది అని. దానికి ఇంకొక ఏడుపు. బయటికి నవ్వుతారు కానీ ఏడుపు. మా వాడిగా 5 ఏళ్ళ నుంచి చూస్తుంటే కుదరడం లేదు, వీళ్ళకి మాత్రం అనుకోకుండా కుదిరిపోయింది, దేనికైనా రాసిపెట్టి ఉండాలి అనేసి బయటకు మాత్రం నవ్వుకుంటారు, లోపలేమో ఏడుపు. సరే, ఎట్లాగో పెళ్ళయింది. ఆయన దగ్గరుండే మొదలవుతాయి వియంకులతోటి వాదోపవాదాలు, గొడవలు. ఏంటో అందరికీ మంచి కోడలు వచ్చింది కానీ మాకు మాత్రం మంచి కోడలు రాలా. ఏం పనులు తెలియదు, వంట తెలియదు. ఇంకా మంచి సంబంధం వచ్చింది, అది చూసుకోవాల్సింది మేము. ఏదో గబాల్లో ఏదో ఆ టైం బాగాలేక ఇందులో ఇరుక్కుపోయాం. అంటే ఇంతకుముందు ఏ పెళ్లి కోసం వెంపర్లాడామో ఆ పెళ్లి చేసిన ఆనందము, ఆయన లక్షలు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా గ్రాండ్గా ఈ కళ్యాణ మండపాలు బుక్ చేసిన ఆనందం అక్కడికి పోయింది. వచ్చిన భార్య మీద అసంతృప్తి, చేసుకున్న భర్త మీద అసంతృప్తి, వచ్చిన కోడల మీద, అల్లుడి మీద అసంతృప్తి. ఓకే, అక్కడికి అయిపోయింది. మరలా ఆ తర్వాత ఎదురుంటి వాళ్ళ కోడలు నీళ్ళు వేసుకుంది, పక్కింటి వాళ్ళ కోడలు నీళ్ళు వేసుకుంది, మా కోడలు నీళ్ళు వేసుకోవాలి. దీని గురించి మళ్ళీ అతిథులు, దానికి మనం గొడవ చుట్టూ తిరగాలి. సరే, అట్లాగా కోడలు నీళ్ళు వేసుకుంది అనుకోండి, మరలా అబ్బాయే పుట్టాలి, మాకు వారసుడే పుట్టాలి. కావాలని ఆడపిల్ల పుట్టేస్తుంది అనుకో, ఇంకంతే. ఇంకా అసలు మీ కోడలు జన్మ లేదా మీ భార్య జన్మే వృధా. ఆ లెవెల్లో ఉంటుంది టార్చర్, వివక్ష. మగపిల్లాడే పుట్టాలి, ఆడపిల్ల పుట్టకూడదు. సరే, ఒకసారి ఆడపిల్ల పుట్టిన ఈసారైనా సరే మనవడ పుట్టాలనేసి ఈసారి ఆడపిల్ల పుడితే దాని జీవితం అంతే. ఇవి కాకుండా మరలా ఏదైనా ఇంట్లో వ్యాపారంలో దెబ్బతినో, ఇంట్లో ఎవరికైనా రోగం వచ్చో, ఎవరైనా పోయో, ఇంకేదైనా నష్టం జరిగిందా, ఈ కోడలు ఇంట్లో కాలు పెట్టింది, అలా అయిపోయింది. నిన్నటిదాకా నీ కొడుకు పెళ్లి కావాలని ఆరాటం, ఇప్పుడు కోడలు ఇంట్లో పెట్టింది కాలు, అప్పటి నుంచి ఇలా అంత దురదృష్టం జరుగుతుంది. ఈ సంసారం అంతా ఇంతే, జీవితం అంతా ఇంతే, లోకం అంతా ఇంతే. ఎందుకంటే మన ఆలోచనలు ఇలా ఉన్నాయి కాబట్టి మనకు సంసారం అంతా ఇలాగే కనపడుతుంది, లోకం ఇలాగే కనపడుతుంది. అర్థమవుతుంది కదా? సంసారము, లోకం మొత్తం నీ ఆలోచన నుండి నువ్వు సృష్టించుకున్నావు, నీ పరిస్థితులు. వివేకి అయినవాడు వీటికి దూరంగా ఉంటాడు. జరుగుతున్న వాళ్ళే భగవంతుడు లేరుడు అనేసి వివేకి అయినవాడు దీన్ని విడిచిపెట్టేసి దూరంగా ఉంటాడు. జరుగుతూ ఉంటాయి. వివేకం ఉన్నవాడి జీవితంలో కూడా ఇవన్నీ జరుగుతాయి. కానీ దాని గురించి అతను ఆరాటపడ్డావు, ఏవో జరుగుతున్నాయిలే అని వదిలేస్తాడు. మనం అవివేకులం కాబట్టి ఎప్పుడు ఇవే పట్టుకొని ఏడుపులు.
సరే సుఖాల దుఃఖాలు ఆలోచించండి. ఒక పని మనం అనుకున్నట్టు జరిగితే సుఖంగా ఆనందంగా మనము ఏదో ప్రపంచాన్ని జయించినట్లుగా అనిపిస్తుంది. ఆనందంతో ఎగిరి గంతులు పెట్టేస్తాం. వయసు అయిపోయిన వాళ్ళు ఎగరలేరు కాబట్టి మనసులో ఎగిరినంత సంబరపడతారు. రేపటికి ఆ సుఖం ఉంటుందా? రేపు ఇంకొక సమస్య. లేదంటే ఈరోజు నీకు ఏది లభించి సుఖంగా అనిపించిందో ఈ లభించిన వస్తువుతోడే రేపు నీకు సమస్య ఏర్పడి మరో దుఃఖం కలుగుతుంది. అవునా కదా? బాగా అర్థం చేసుకోండి నేను చెప్పేది. ఈరోజు నీకు ఏది లభించాలని నువ్వు కోరుకున్నావో అది లభించింది. లభించినందుకు ఈరోజు నువ్వు ఆనందించావు. రేపు ఆ ఏది లభించిందో దానివల్లనే దుఃఖం కలుగుతుంది మరలా. ఎట్లా అయితే పెళ్లి చేసుకొని నాకు భార్య రాలేదు పెళ్లి కావట్లేదు అనేసి ఏడ్చుకొని ఒక 20 సంబంధాలకు తిరిగి పెళ్లి చేసుకున్న తర్వాత చాలా సంతోషం పెళ్లి చేసుకున్న రోజు. ఆ తర్వాత ఉంటే ఆ భార్య నచ్చదు, మరలా దుఃఖం. ఏంటి చెప్తారు, నా భార్య మంచిది కాదు, గయ్యాలది, అది ఇది రకరకాల ఎట్సెట్రా. పిల్లలు పుట్టలేదు పుట్టాలని కోరుకుంటారు. పుట్టారనుకోండి, ఇక అంతే బాబో పాప పుట్టగానే ఆనందం. ఇంకా హాస్పిటల్లో పుట్టేశారు. ఈ లోకంలో ఎవరికి లేని ఆనందాన్ని భగవంతుడు మాకే ఇచ్చాడు. రేపొద్దున ఆ పిల్లల వల్లనే సమస్యలు. వాళ్ళ మాట వినడం లేదని, సరిగ్గా చదవట్లేదని, డబ్బులు దుబారా చేస్తున్నారని, మేము చూపించిన సంబంధం చేసుకోవట్లేదని, మమ్మల్ని పట్టించుకోవట్లేదని, అమెరికా వెళ్ళిపోయి మాకు ఫోన్ చేయట్లేదని. ఎవరు ఏ రోజు హాస్పిటల్లో పుట్టారని ఎగిరి గంతేసి నువ్వు ఆనందించావో నీ కొడుకు నీ కూతురును చూసుకొని ఇవాళ వాళ్ళ గురించి ఏడుస్తున్నావు నువ్వు. అంటే సుఖముగా భాషించింది కూడా నీకు దుఃఖమే తర్వాత దుఃఖంగా జరుగుతుంది. కొన్ని విషయాలు ఆ క్షణాన్ని దుఃఖంగా అనిపిస్తాయి, బాధ కలిగిస్తాయి. కొన్నాళ్ళు పోయిన తర్వాత అది కరెక్టే అనిపించే సుఖం అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి పరమాత్ముడు ఏం చెప్తున్నాడు, విషయ ఇంద్రియ సంయోగము వలన ఉత్పన్నములకు భోగములన్నీను భోగ లాలసులకు వాడిని కోరుకొని వెంపర్లాడే ఈ సంసారులకి సుఖములుగా భాషించినను ఏదో సుఖం కలిగించేవి, నాకు ఆనందం కలిగించేవి అని అనిపిస్తున్నట్లు ఉన్నా కూడా అవి నిస్సందేహముగా ఏమాత్రం డౌట్ లేకుండా 1% కూడా డౌట్ లేకుండా దుఃఖహేతువులే, మొత్తం నీ దుఃఖాన్ని కలిగించేవే, ఆద్యంతములు కలవి. అంటే ఈరోజు నీకు తయారై రేపు పోయేవి. ఆనందం అనేది ఈరోజు నీకు ఒక విషయానికి కలిగింది, ఒక వస్తువుని పొందావు, నీకు ఆనందం కలిగింది. రేపటికి ఉండదు, క్షణికమైనవి ఎన్నాళ్ళు ఉంటాయి. రేపు మళ్ళీ ఏదో ఇంతకంటే భారీ దుఃఖం వచ్చి పడి ఆనందం కాస్త వదిలిపెట్టిపోతుంది అనమాట. కాబట్టి ఆద్యంతములు కలవి. ఆనందం పుట్టింది అంటే పోతుంది, దుఃఖం వచ్చింది అంటే అది కూడా పోతుంది. కాబట్టి అనిత్యములు, అశాశ్వతమైనవి, సత్యమైనవి, నిత్యమైనవి కాదు, క్షణ భంగురములు, క్షణికమైనవి. కావున ఓ అర్జున, వివేకవంతుడు, వీటి గురించి ఎరిగి ఉన్నవాడు, జ్ఞాని అయినవాడు, భక్తుడైనవాడు, వివేకము ఉన్నవాడు వాటికి ఆసక్తుడు కాడు, వీటి గురించి ఆలోచించడు. మరి దేని గురించి ఆలోచిస్తాడు? నిన్నటి శ్లోకంలో తెలుసుకుందాం మనం. ఆత్మయందు ఆనందిస్తాడు, ఆత్మానందం కోసము తను సాధన చేస్తాడు. తర్వాత పరమాత్మలో దొరికే ఆ సుఖము ఆనందం కోసం తను సాధన చేసి పరమాత్మను తెలుసుకుంటాడు, పరమాత్మను దక్కించుకుంటాడు. దక్కించుకున్నవాడే మానవ జన్మను సార్థకం చేసుకున్నవాడు అవుతాడు. క్షణభంగురమైన ఈ సుఖాల వెంట వెంపర్లాడేవాడు ఎప్పుడు కూడా మనిషి జన్మెత్తినా కూడా ఒక గొర్రెగా మిగిలిపోతాడు అంతవరకే. కాబట్టి భగవద్గీత అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే శాశ్వతమైన ఆనందం ఏంటో దక్కి తీరుతుంది. సర్వులు ఆనందంగా ఉంటారు. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ.